హలో ఎవ్రీవన్. వెల్కమ్ టు స్క్వేర్ టాక్స్. నేను ప్రశాంత్ కుమార్. సో, మనకి జనరల్‌గా యూజువల్లీ థాట్స్ వస్తూ ఉంటాయి. సో, అందులో కొన్ని థాట్స్ చాలామంది వేరే వాళ్ళకి చెప్పడానికి కూడా భయపడుతుంటారు. అండ్ చాలామంది ఆ థాట్స్ నుంచి ఎస్కేప్ అవ్వడానికి గాని, పారిపోవడానికి ప్రయత్నిస్తుంటారు. సో, అదే మానసిక సమస్య ఓసీడీ, అబ్సెసివ్ కంపల్సివ్ డిసార్డర్. సో, దీని గురించి మనం ఇంకా డీప్‌గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈరోజు. సో, మనతో పాటు స్టూడియోలో సైకాలజిస్ట్ రిషి కుమార్ గారు ఉన్నారు. హలో రిషి కుమార్ గారు. అసలు ఓసీడీ అంటే ఏంటి? అబ్సెసివ్ కంపల్సివ్ డిసార్డర్ అన్నారు. సో, అసలు ఓసీడీ అంటే ఏంటి? ఓసీడీ అంటే ఏంటంటే, యూజువల్‌గా చాలామంది ఈవెన్ దో సైకాలజీ చేసి సైకాలజిస్ట్‌లకు కూడా ఎగ్జాక్ట్ మీనింగ్ కూడా చాలా హ్మ్. మందికి తెలీదు. ఎందుకనేది కూడా నేను తర్వాత వివరిస్తాను. ఫస్ట్ ఓసీడీ అంటే ఏంటంటే, అబ్సెసివ్ అబౌట్ ఎనీథింగ్ ఓకే. అండ్ దాన్ని తగ్గించుకోవడానికి కంపల్సివ్. కంపల్సివ్‌గా ఏదో బిహేవియర్ చేస్తుంటారు. హ్మ్. అంటే అబ్సెసివ్ అబౌట్ ఎనీథింగ్ అంటే అబ్సెషన్ అనేది దేని మీదైనా రావచ్చు. దానికొక లిమిట్ గాని హ్మ్. ఏమైనా ఉండదు. అబ్సెసివ్ పెట్టుకున్న తర్వాత దాని మీదే రిపీటెడ్‌గా థాట్స్ వస్తూనే ఉంటాయి. ఓకే. యెస్. అన్‌కంట్రోలబుల్‌గా యెస్. థాట్స్ వస్తూనే ఉంటాయి. కంట్రోల్ అవ్వదు. అండ్ థాట్స్ వస్తూనే ఉంటాయి. వాటిని కంట్రోల్ చేయాలని చూస్తే ఇంకా ఇంకా పెరిగిపోతూ ఉంటాయి. సో, థాట్స్‌ని వాటిని రిలీఫ్ పొందడం కోసం యూజువల్‌గా ఏదో ఒక కంపల్సివ్ బిహేవియర్ అనేది పెట్టుకుంటాం. సో చాలా మందికి ఇక్కడుండే కన్‌ఫ్యూజన్ ఏంటంటే, అబ్సెసివ్ ఓసీడీ అంటే ఓన్లీ హైజీనిక్ మీదే ఉంటుంది. హ్మ్. లేదంటే ఈ మధ్య కాలంలో రిలీజియన్ యాడ్ అయింది అని చెప్తుంటూ ఉంటారు. నేను ఎంఎస్‌సి సైకాలజీ చదివే క్రమంలో మా జూనియర్స్ అంటే మేము గూడా ఇస్తుంటాం. బట్ జూనియర్స్ సెమినార్స్ ఇవ్వడం జరిగింది. హ్మ్. ఒక అమ్మాయి సెమినార్ ఇస్తే హ్మ్. ఆమె నేను లాస్ట్‌లో ఒక క్వెషన్ అడిగా. టైప్స్ చాలా ఉంటాయి గదా! ఓసీడీలో. హ్మ్. మీరు ఎన్ని టైప్స్ అనుకుంటున్నారు ఓసీడీ హ్మ్. పట్ల హ్మ్. అనేసి అడిగితే తనేవో రిలీజియన్ లేదంటే రిలేషన్‌షిప్ ఓసీడీ ఇలాంటివేవో చెప్పిందంటే, లేదు హెచ్ఐవీ ఓసీడీ ఉంటుంది. ఇలా చాలా రకాల ఓసీడీలు ఉంటాయి. సూసైడల్ ఓసీడీ ఉంటుంది అని చెప్పా. అంటే ఆమె ఏం చెప్పిందంటే, ఆమె ఏమనలేదు. బట్ అక్కడుండే ప్రొఫెసర్ ఒకరు ఏమన్నారంటే, "అలాంటివేమీ ఉండవు. అలాంటి రకరకాల పేర్లని మీరు కొత్తగా తేవద్దు. హ్మ్. అలాంటివేమి ఉండదు. ఉండేవంటే 2, 3 రకాలే ఉంటాయి. ఈ మధ్య కాలంలో యాడ్ అయిందంట." బట్ యాక్చువల్‌గా అర్థం చేసుకోవాల్సిందేంటంటే, అబ్సెషన్ అనేది దీని మీదే ఉండాలి, దాని మీదే ఉండాలి, లేదంటే లేదు. ఈ పర్టిక్యులర్‌గా వీటి మీద ఉంటేనే ఓసీడీ అని కాదు. ఎక్కడ చెప్పలేదు. సైంటిఫికల్లీ ఎక్కడ చెప్పలేదు. ఓకే. ఓసీడీ అన్నారు తప్ప హైజీనిక్ ఓసీడీనే ఓసీడీ మిగతావేవి కాదు. హ్మ్. హైజీనిక్ మీద అబ్సెషన్ ఉంది కాబట్టి అది హైజీనిక్ ఓసీడీ. కొంతమందికి చీమల మీద ఉందనుకోండి, హ్మ్. అది మనం ఇంకో పేరు పెట్టొచ్చు. యాంటోసిడ్ సంథింగ్. హ్మ్. లేదు కొంతమందికి ఎలకల మీద ఉందనుకోండి, వాటి ఓసీడీ అంటారు. హ్మ్. లేదు కొంతమందికి హ్మ్. రిలేషన్‌షిప్ మీద ఉందనుకోండి, హ్మ్. రిలేషన్‌షిప్ ఓసీడీస్ ఉంటాయి. హ్మ్. ఇలా దేని మీదైనా ఉండొచ్చు. మనం ఎక్స్‌ప్లెయిన్ చేయలేము. ఇంతకు ముందు కాదు, ఇంతకు ముందు కూడా చాలా ఓసీడీస్ ఉన్నాయి. ఫ్యూచర్‌లో కూడా ఇంకా ఓసీడీస్. ఓకే. దానికి ఒక లిమిట్ గాని, లేదు. ఇన్నే ఉంటాయి, ఒక 100 ఉంటాయి, లేదంటే 1000 ఉంటాయని గూడా చెప్పలేం. ఎగ్జాక్ట్ అంతకు నంబర్ మించి అనేది లేదు. ఎక్కువ కూడా ఉండొచ్చు. చాలా ఎక్కువ ఉండొచ్చు. ఎందుకంటే మన లైఫ్‌లో ప్రతి దాని పట్ల లిటిల్ బిట్ ఆఫ్ అబ్జెక్షన్ అనేది మనలో ఉంటది. కొంతవరకు ఆ నెగటివిటీ ఉంటది. అది వాళ్ళ లైఫ్ తర్వాత పెరిగే విధానం ప్రకారం వాళ్ళ లో ఏర్పడిన స్ట్రెస్ లెవెల్స్ బట్టి, వాళ్ళ లైఫ్ స్టైల్ బట్టి అది కూడా ఓసీడీగా మారే అవకాశం ఉంది. సో, ఓసీడీ అంటే ఇదొకటే. ఈ ఒక్క పర్టిక్యులర్ హైజీనిక్ ఓవర్‌గా క్లీన్ చేసిన దాన్నే ఓసీడీ. చాలామంది అపోహ ఏంటంటే, ఓసీడీ అంటే ఓవర్ క్లినిక్ డిజార్డర్ అని కూడా అంటారు. హ్మ్. అది కూడా అబ్జర్వేషన్‌కి ఫిట్ అవుతుంది. అంటే ఓసీడీకి ఫిట్ అవుతుందని అలా కూడా అంటారు. ఓహ్! కాదు. అబ్సెషన్ అబౌట్ దేని మీదైనా ఆ ఓకే. అబ్సెషన్ ఉంటే అది హ్మ్. ఓసీడీగా మారే అవకాశం అనేది ఉంటుంది. హ్మ్. దానికేముండదు. సో, ఇందులో రకాలనేవి మనం యూజువల్‌గా చాలా ఉంటాయి. మనకి కొన్ని ఉంటాయి. నేను ఎక్స్‌పీరియన్స్ చేసిన చాలా ఉంటాయి. హైజీనిక్ చాలా ఉంటాయి. హ్మ్. అండ్ చాలా వరకు రిలే రిలేషన్‌షిప్ ఓసీడీస్ కూడా ఉంటాయి. వాళ్ళు కొంచెం చాలా ఎక్కువ కొంచెం క్రిమినల్ బిహేవియర్స్ ఉంటాయి. హ్మ్. కొన్ని కొన్ని మనం కేసెస్ చూస్తుంటాం. భార్యని చంపేసాడు. ఆహ్, హ్మ్. భర్త భార్యని చంపేసారు. భార్య కూడా భర్తను చంపేసింది. హ్మ్. ఇలా రిలేషన్. వాళ్ళకి కొంతవరకు ఇలాంటి ఓసీడీలో ఉండేవాళ్ళు కూడా హ్మ్. అంటే ఆ మర్డర్ ఇదొక్కటే కారణం అని అనట్ల. హ్మ్. ఇలాంటి కారణం వల్ల కూడా ఇలాంటి ఆహ్, క్రిమినల్ యాక్టివిటీస్ జరిగే అవకాశం ఉంటది. కొన్ని హెయిర్ ఓసీడీ ఉంటది. హ్మ్. హెయిర్ ఓసీడీ ఎలా ఉంటదంటే పెన్ గీత కనిపించినా వాళ్ళు భయపడతారు.
అది అంటే హెయిర్ హెయిర్ ఊడిపోతది. హెయిర్ ఊడిపోతుందేమో. హెయిర్ ఊడిపోతుందేమో. హ్మ్. పెన్ను గీతలు కనిపించినా, ఎక్కడైనా రూమ్‌లో హెయిర్ ఇవి కనిపించినా భయపడుతూ హ్మ్. ఉండటం. హ్మ్. స్నానం చేసినప్పుడు వాళ్ళు హ్మ్. స్టిల్ వాళ్ళ హెయిర్ బానే ఉన్నప్పటికీ భయపడుతూ ఉంటారు. ఓకే. బానే ఉంటది కొంతవరకు. ఎక్కడ చూసినా సరే, ఏ వాష్‌రూమ్‌లో చూసినా, ఎక్కడ చూసినా ఆ హెయిర్ కనిపిస్తూనే ఉంటది. తలకు భయపడిపోతారు. స్నానం చేయాలంటే భయపడుతూ ఉంటారు. భయపడిపోతారు. హ్మ్. తలకు స్నానం చేస్తే హెయిర్ ఊడిపోద్దేమో, హ్మ్. తల మీద దువ్వుని పెట్టుకోవాలంటే హ్మ్. భయపడుతూ ఉంటారు. హ్మ్. లేదంటే ఇలా రకరకాల ఓసీడీ, అందులో ఇదొక ఓసీడీ. హ్మ్. ఇలా సూసైడల్ ఓసీడీ. హ్మ్. అది కూడా కత్తిని చూసినా అవును. భయపడటం. ఏదైనా తాడుని చూస్తే ఉరి పోసుకొని చనిపోతున్న అవును. థాట్స్ వస్తూ ఉంటాయి. ఏదైనా ట్రావెలింగ్‌లో వెళ్ళి ఎక్కడైనా హ్మ్. దూకేసి ఆ బండి కింద పడిపోతానేమో. ఓకే. ఇలా రకరకాలుగా థాట్స్ వస్తాయి. ఇలా అనేక రకాలైన ఓసీడీస్ ఉంటాయి. ఓకే. ఇలా అనేక రకాలైన ఓసీడీస్ ఉంటాయి. ఒకటి అని చెప్పడానికి అయితే లేదు. అది. హ్మ్. సో, ఓసీడీ అనేది జెనెటికల్‌గా వస్తుందంటారా? జెనెటికల్‌గా రాదు. ఆ జెనెటిక్ ఏం తెలుసు? లాస్ట్ మన పేరెంట్స్‌కి పక్కన పెడితే పేరెంట్స్‌కుందా లేదన్నది హ్మ్. ఎందుకు జెనెటికల్‌గా అనేది నేను హ్మ్. ఎందుకంటారంటే ఆహ్, యూజువల్‌గా ఏం చెప్తుంటారంటే హ్మ్. పేరెంట్స్‌లో ఉండే వాళ్ళకి కూడా పిల్లలకి వస్తూ ఉంటాయి ఓసీడీస్. హ్మ్. దాని అర్థం జెనెటికల్‌గా వచ్చిందని కాదు. ఓకే. పేరెంట్స్ సేమ్ రిలీజియన్ పిల్లలకి గూడా వస్తది. హ్మ్. అది జెనెటికల్‌గానే వస్తదా? హ్మ్. లేదు పేరెంట్స్ ఫుడ్ టైప్ కూడా వీళ్ళు గూడా అదే తింటారు హ్మ్. మాక్సిమం. అవును. పేరెంట్స్ ఏదైతే అంటే ఆ సిమిలారిటీస్‌లో స్పెసిఫిక్ ఉంటదేమో అవును. గాని, అంటే అందులో కొన్ని నచ్చకపోవచ్చు గానీ, వాళ్ళేవి తిన్నారో అవే ఈళ్ళు తింటారు. అది జెనెటికల్‌గా వచ్చినట్టేనా? ఓకే. ఇప్పుడు మీకు నాకు బిర్యానీ ఇష్టం. హ్మ్. లేదంటే మా ఫాదర్‌కి నాకు వాళ్ళు తినే ఫుడ్ నేను తింటా. హ్మ్. వాళ్ళకి బిర్యానీ ఇష్టం, నాకు ఇష్టం. అది జెనెటికల్‌గానే వచ్చిందా? కాదు. కాదు. ఆ జెనెటిక్ అసలు సైంటిఫికల్లీ ఇప్పుడు జెనెటికల్‌గా ఏం జరిగింది? హ్మ్. ఏమన్నా సైంటిఫికల్లీ జరిగిందా? ప్రూవ్ అయిందా? జెనెటికల్‌గా ఇలా వచ్చింది. హ్మ్. ఇట్స్ ఇది ఒక పెరిగే విధానం ప్రకారం మనం ప్రతి దాని పట్ల ఒక బిలీఫ్ సిస్టమ్ ఏర్పడుతుంది. హ్మ్. అది నెగెటివ్ అవ్వచ్చు, పాజిటివ్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. హ్మ్. ఒక బిలీఫ్ సిస్టమ్ అనేది ఏర్పడుతుంది. ఆ బిలీఫ్ సిస్టమ్ ప్రకారం ఆహ్, అది కొన్నాళ్ళు మానసికంగా మనం ఏదైనా ఒత్తిడికి అంటే యూజువల్‌గా ఓసీడీలో వచ్చే కొంతకాలం వాళ్ళు కొంతవరకు ఖాళీగా ఉండటం. అంటే హ్మ్. మేజర్‌లీ ఎప్పుడొస్తదంటే ఇంటర్మీడియేట్ తర్వాత డిగ్రీలో మేజర్‌లు ఆ టైంలో కొంచెం ఫ్రీ ఓకే. ఉంటారు. హ్మ్. డిగ్రీ టైంలో కొంతవరకు హ్మ్. ఎడ్యుకేషన్ మీద అంతా కొంత హ్మ్. ఫ్రీనెస్ ఉంటది. హ్మ్. అంటే ఏ పని లేకుండా లైఫ్‌ని అలా ఖాళీగా ఉండేటప్పుడు, బిజీలో లేనప్పుడు అప్పుడు హ్మ్. ఒక మానసికమైన ఒత్తిడి ఆళ్ళకుండే హ్మ్. డెవలప్ అయ్యే బిలీఫ్ సిస్టమ్ ప్రకారం ఓకే. ఓకే. మానసికమైన ఒత్తిడి అయినప్పుడు వాళ్ళలో ఏదో ఒక హ్మ్. ఓసీడీ గాని, ఓసీడీయే కాదు మిగతా మానసిక సమస్యలు కూడా ఆహ్, యాంక్సైటీ రిలేటెడ్ ఇష్యూస్ హ్మ్. ఎక్కువొచ్చే అవకాశాలనేవి ఎక్కువుంటాయి. హ్మ్. ఈ విధంగా మారుతుంది తప్ప జెనెటికల్‌గా వచ్చే అవకాశం లేదు. జెనెటికల్‌గా ఏ విధమైన అవకాశం లేదు. కానీ పేరెంట్స్‌లో రిలీజియన్ ఉంది. ఇప్పుడు హ్మ్. హిందూ రిలీజియనో లేదంటే క్రిస్టియన్ ఏ రిలీజియనో తీసుకో. హ్మ్. పేరెంట్స్‌లో ఆహ్, బిలీఫ్ సిస్టమ్స్ ఉన్నాయి. హ్మ్. ఆటోమేటిక్‌గా పిల్లల్లో కూడా అది ఆ! డెఫినిట్‌గా పాస్ ఆన్ అవుతది. హ్మ్. హ్మ్. పుట్టగానే వాళ్ళ పేరెంట్స్ హిందూ రిలీజియన్‌లో ఉన్నారు. ఓకే. తను హ్మ్. వాళ్ళ పేరెంట్స్ క్రిస్టియన్ రిలీజియన్‌లోకి వెళితే హ్మ్. వీళ్ళు కూడా ఆమె కూడా నమ్మొచ్చేమో గాని, ఆమె పుట్టుకతో క్రిస్టియన్ రిలీజియన్‌గా మారే అవకాశం లేదు. ఓకే. బికాజ్ వాళ్ళ పేరెంట్స్ యొక్క ప్రభావమే ముందు ఉంటది. అంటే ఆ పేరెంట్స్ దగ్గర పెరిగితే. హ్మ్. పుట్టగానే పేరెంట్స్ చనిపోవడం కొన్ని కేసెస్ చూస్తాం. హ్మ్. దట్ ఈస్ డిఫరెంట్. నేనది చెప్పట్లేదు. వాళ్ళ దగ్గరే పెరిగితే మాత్రం ముందు మాత్రం ఆ రిలీజియన్ వస్తది. తర్వాత ఫ్యూ ఇయర్స్ అయిన తర్వాత మారొచ్చు. అప్పుడు రిలీజియన్ మారుతది. ఆ విధమైన రిలీజియన్ కొంచెం వచ్చి ఆ బిలీఫ్ సిస్టమ్ ఫార్మ్ అయిందనుకోండి, ఆ ఓసీడీ వచ్చే అవకాశం ఉంది. ఓకే. అంటే ఆ ప్రభావం హ్మ్. ఇప్పుడు పేరెంట్స్ యొక్క ప్రభావం పిల్లల మీద ఖచ్చితంగా పడద్దంటారు కదండీ! హ్మ్. ఆ విధంగా పాస్ అవుద్ది తప్ప హ్మ్. జెనెటికల్‌గా వచ్చే అవకాశం అయితే లేదు. జెనెటికల్‌గా వచ్చే అవకాశం లేదు. జెనెటికల్‌గా వస్తే చాలా కేసెస్ ఓసీడీ కౌన్సెలింగ్ ద్వారా ఎలా తగ్గుతాయి? హ్మ్. ఓకే. సో హ్మ్. కంప్లీట్‌గా ఓసీడీ అనేది కౌన్సెలింగ్ ద్వారా తగ్గే అవకాశం ఉండదు గదా! అవును. జెనెటికల్‌గా వస్తే జెనెటికల్ అనేది ఇట్స్ రిలేటెడ్ టు బయోలాజికల్. బయాలజికల్ బయోలాజికల్ ఇష్యూ కాబట్టి అది బయోలాజికల్‌గా ఎప్పటికి తగ్గకూడదు. తగ్గదు. మరి కౌన్సెలింగ్‌తో ఎందుకు తగ్గుతుంది? అంటే అది తగ్గే ఇట్స్ నాట్ కేసులు బయాలజీ. చాలా ఎందుకున్నాయి. హ్మ్. సో, ఇవన్నీ కూడా మనం ఆలోచించుకుంటే మీకు క్లారిటీ వస్తది కాబట్టి
జెనెటికల్‌గా వచ్చే అవకాశం అయితే ఏం లేదు. ఓకే. సో, మీరిందాక జెప్పారు ఖాళీగా ఉన్నప్పుడు ఓసీడీ వచ్చే అవకాశాలు ఎక్కువని జెప్పారు. సో, హ్మ్. టైమ్ పాస్ చేస్తే ఓసీడీ తగ్గిపోతుందా? టైం తగ్గే కొలది ఒక ఓసీడీ ఇంకా పెరుగుతది. ఎందుకంటే వాళ్ళు ఫైట్ చేస్తూ ఉంటారు. ఓకే. మానసికంగా దాన్ని తీసేయాలి అని ట్రై చేస్తూ ఉంటారు. దానివల్ల ఇంకా టైం అంటే డైవర్ట్ అవ్వడానికి వాళ్ళు ట్రై చేస్తుంటారు. సినిమాలకు ఓకే. వెళ్ళడం ఓకే. చూస్తుంటారు. దాని బట్ నుంచి స్టిల్ సఫర్ అవుతుంటారు. ఫస్ట్‌లో ఇంకా పెరుగుతుంటది. ఓకే. ఓకే. పెరుగుతుంటది. అండ్ కొంతమందికేంటంటే షిఫ్ట్ అవుతుంది. హ్మ్. కొంతమందికి ఆ ఓసీడీ ఉంటది. హ్మ్. ఆ ఓసీడీలోనే ఇప్పుడు రిలీజియన్ ఓసీడీ తీసుకోండి. హ్మ్. రిలీజియన్ ఓసీడీ ఏంటి? కొంతమందికేంటది దేవుడిని చూస్తే కొట్టాలనిపిస్తది. హ్మ్. దేవుడి పటాలు బయటకి ఇసిరేయాలనిపిస్తది. హ్మ్. దేవుడిని తిట్టాలనిపిస్తది. హ్మ్. అలా ఆ 2, 3 థాట్స్‌తో సఫర్ అవుతారు. హ్మ్. కొంతకాలం అయిన తర్వాత ఏంటంటే అందులోనే ఇంకో పార్ట్‌గా షిఫ్ట్ అవ్వచ్చు. హ్మ్. అంటే హ్మ్. ఎలా అంటే హ్మ్. దేవుడిని దేవుడిని నేను హ్మ్. హ్మ్. చంపేస్తున్నాను. హ్మ్. లేదంటే దేవుడికి వాళ్ళకి బలివ్వాలి. అవును. ఇలాగా షిఫ్ట్ అవ్వచ్చు. హ్మ్. సరే ఇలా చాలా మంది కాల్ చేస్తున్నారు. సరే ఈ మొన్నటి వరకు ఈ థాట్స్ వచ్చాయి. హ్మ్. తర్వాత ఇలా మారాయని కూడా హ్మ్. చెప్తుంటారు. సో ఇలా షిఫ్ట్ అవుతుంది. షిఫ్ట్ అవుతుంటాయి. హ్మ్. ఓకే. సో బట్ పెరుగుతూనే ఉంటది. యాంక్సైటీ అనేది క్లారిటీ వచ్చినంత వరకు కూడా ఇంకా పెరుగుతుంది. అంటే ఆ టైంలో వాళ్ళు ఆ సిట్యుయేషన్‌లో ఏది డేంజర్ ఎక్కువనో అలా షిఫ్ట్ అవుతుంటుంది గదా! అంతే. ఓకే. డేంజర్ వైపే మన యొక్క అవును. మెయిన్ మన బాడీ అండ్ ఆ! మైండ్ అవును. ఏంటంటే డేంజర్ నుంచి బయటికి ఓకే. రావాలి. ఇప్పుడు ఆ సిట్యుయేషన్‌లో ఏది ఎక్కువ డేంజరో దాని మీద దేని ఫోకస్ వైపే. చేస్తుంటారు. ఇది కూడా మెయిన్. ఏంటంటే డేంజర్ ఎక్కువ ఏదనిపిస్తే అది. హ్మ్. ఇప్పుడు కొంత హైజినిక్ ఓసీడీ హ్మ్. వచ్చిందనుకో. తర్వాత వాళ్ళు ఇంకా వేరే వాటి పట్ల నెగెటివ్ బిలీఫ్ హ్మ్. సిస్టమ్ ఉందనుకో. దీనికంటే డేంజర్ ఎక్కువ అనిపిస్తుందనుకో. దాని షిఫ్ట్ ఆటోమేటిక్‌గా అటువైపు వెళ్ళిపోవాలి. ఓకే. వాళ్ళు కొంతమందికి ఈ 2 కాంబినేషన్ ఎక్కువుంటది. హ్మ్. హైజినిక్ ప్లస్ రిలీజియస్. ఓకే. కొంతమందికి హైజినిక్ ఓసీడీ ఉంటే, దానితో పాటు తర్వాత రిలీజియన్ వైపు గూడా ఎళ్తారు. వాళ్ళ రిలీజియన్ హ్మ్. ఏ ప్రాక్టీస్ ఎక్కువుంటాయి. ఓకే. సో, ఈ విధంగా గూడా షిఫ్ట్ అయ్యే అవకాశం. సో, ఓకే. సో, ఈ ఓసీడీలో మనం థాట్స్‌ని కంట్రోల్ చేయొచ్చా? అసలు ఓసీడీ డెవలప్ అవ్వడానికి మెయిన్ కారణమే థాట్స్‌ని కంట్రోల్ చేయాలనుకోవడం. ఓకే. మెజారిటీ ఆఫ్ ది సైకాలజిస్టులు హ్మ్. చెప్తుంటారు. అవును. టెక్నిక్స్ చెప్తుంటారు. హౌ హౌ టు కంట్రోల్ కంట్రోల్ థాట్స్ అని థాట్స్ అని జెప్పేసి చాలా మంది. రకరకాల హ్మ్. టైటిల్స్ పెడతారు. యూట్యూబ్‌లో థంబ్‌నెయిల్స్ గూడా పెడుతుంటారు. థంబ్‌నెయిల్స్ కూడా హ్మ్. పెడుతుంటారు. థాట్స్‌ని ఎలా బద్దలుగొట్టాలో తెలుసా? ఎలా రిమూవ్ చేయాలి? ఎలా రిమూవ్ చేయాలో తెలుసా? 3, 4 చిట్కాల్లో హ్మ్. మీకు థాట్స్‌ని ఎలా తీసేయాలో తెలుసా? హ్మ్. లేదంటే 1 అవర్‌లో మీకుండే నెగెటివ్ థాట్స్ అన్ని నేను హ్మ్. ఎలా తీసేస్తాను? మీరు హ్మ్. ఒక్క సెషన్స్‌తో తీసుకోండి అని హ్మ్. చెప్పి రకరకాలు చెప్తారు. అవునండి. చాలా మంది. బేసిక్ లాజిక్ ఏంటంటే ఈ ప్రపంచంలో ఎవరైనా సరే మేజర్‌లీ చాలామంది ఊహించుకుంటారు. నేనే తెచ్చుకుంటానని కూడా భ్రమపడుతుంటారు. హ్మ్. బేసిక్ లాజిక్ అంటే ఈ ప్రపంచంలో ఎవరైనా సరే కావాలని నెగెటివ్ థాట్స్‌ని తెచ్చుకొని ప్రతిరోజు భయపట్టాలని ఎందుకు అనుకుంటారు? ఎవరనుకోరు. అవి వస్తాయి. బికాస్ ఆఫ్ వాళ్ళ యొక్క బిలీఫ్ సిస్టమ్ ప్రకారం హ్మ్. వాటి మీద అబ్సెషన్ ఉండటం వలన ఓకే. వాటికి ఆ థాట్స్ వస్తూనే ఉంటాయి. హ్మ్. ఆ థాట్స్‌ని కంట్రోల్ చేయాలని చూడటం వలన వచ్చింది ప్రాబ్లమ్. హ్మ్. యాక్చువల్‌గా లాట్ ఆఫ్ నెగెటివ్ బిలీఫ్ సిస్టమ్స్ వాళ్ళకుంటాయి. అలా అని ప్రతీదీ ఓసీడీగా మారిపోదు. ఎప్పుడైతే ఆ బిలీఫ్ సిస్టమ్‌ని డీల్ చేయాలి. ఆ థాట్స్‌ని నెగెటివ్ మన చిన్నప్పటి నుంచి చెప్తుంటారు. నెగెటివ్ థాట్స్ రాకూడదు. హ్మ్. సూసైడ్ థాట్స్ వస్తే అది థాట్ ఎందుకొచ్చిందనేది మన ఈ సమాజం వినదు. హ్మ్. అసలు నీకేమైంది? నువ్వు చిన్నప్పటి నుంచి మీ పేరెంట్స్ ఎలా పెంచారు నిన్ను? హ్మ్. సూసైడ్ చేసుకొని చనిపోతావా? అని అంటారు. అవును. మెజారిటీ ఆఫ్ ది అసలు సమాజానికి తెలీదు ఇది థాటా, థింకింగా, తన ఉద్దేశమా? హ్మ్. ఇది డిజైర్ వల్లొచ్చిందా? భయపడడం వల్ల ఇవన్నీ ఐడియా ఉండదు కాబట్టి ముందు భయపెడతారు. అవును. నెగెటివ్ థాట్ వచ్చి బయటికి చెప్పుకోలేరు కొంతమంది. ఆ హ్మ్. థాట్స్‌ని తీసేయాలని మనం అనుకుంటాం. ఎప్పుడైతే ఆ నెగెటివ్ థాట్స్‌ని తీసేయాలి అని అనుకుంటామో అప్పుడు ఇంకా ఆ లూప్‌లో పెరుగుతాం. రకరకాల హ్మ్. టెక్నిక్స్ వాడుతుంటారు. అవును. ఏంటి ఆహ్, థాట్స్ అన్నీ ఒక దగ్గర రాసుకుంటూ ఉంటారు. హ్మ్. హ్మ్. థాట్స్‌ని ఒక దగ్గర రాసుకొని రిమూవ్ చేయాలి. రిమూవ్ చేయడం. హ్మ్. వాటిని ఆ థాట్ ఎక్కడో పెట్టి మనసులో స్టాప్ అనుకుంటే తగ్గిపోద్ది. హ్మ్. లేదంటే కొన్ని టెక్నిక్స్ మన చేతికి ఇవి పెట్టుకొని ఇలా హ్మ్. హ్మ్, రబ్బర్ బ్యాండ్. రబ్బర్ హ్మ్. పెట్టుకొని కొడితే థాట్ వచ్చినప్పుడు ఇలా థాట్స్ కొట్టుకోవడం అని వచ్చినప్పుడు జెప్పేసి. హ్మ్. పోతాయి. లేదంటే ఒక రెడ్ కలర్ హ్మ్.
స్టాప్ అని ఒక రెడ్ కలర్ ఓకే. ఇమేజ్ ఊహించుకుంటే పోతాయి. లేదంటే ఇలా రకరకాల టెక్నిక్స్ అన్నీ చాలా మంది చెప్తుంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ థాట్ ఎందుకొచ్చిందనేది మేజర్ ఇంపార్టెంట్. ఎవరు కూడా నెగెటివ్ థాట్‌ని తెచ్చుకొని రోజు సఫర్ అవ్వాలని ఎవరు అనుకోరు. బట్ అదే ఎందుకొస్తుంది? మన మన డైలీ లైఫ్‌లో కొన్ని వేల థాట్స్ వస్తాయి కదా! ఆబ్వియస్‌లీ. చాలా థాట్స్ వస్తాయి. బట్ ఈ ఒక్క పర్టిక్యులర్ ఇవి ఇవి వీటిపైన ఎందుకు మనం కంట్రోల్ చేయాలనుకుంటాం? సో, దాని వెనకాతలుండే రూట్ కాజ్‌ని మనం అర్థం చేసుకొని, దాన్ని డీల్ చేయాలి తప్ప, థాట్స్‌ని కంట్రోల్ చేయాలి. థాట్స్‌ని కంట్రోల్ చేస్తే ఓసీడీ తగ్గిపోద్ది. అంటే అసలు ఓసీడీ పెరగడానికి మేజర్ రీజనే థాట్స్‌ని కంట్రోల్ చేయడం. చేయాలని అనుకోవడం. అవును. మేజర్ రీజన్ అది. థాట్స్ ఎందుకొస్తున్నాయంటే మేజర్ కారణం ఏంటంటే భయం. థాట్ వలన మీకొచ్చే భయం. భయం వస్తుంది. ఆ భయం వలన మళ్ళీ థాట్స్ వస్తాయి. హ్మ్. భయం వల్ల మళ్ళీ థాట్స్ వస్తాయి. ఆ థాట్స్ వల్ల మళ్ళీ భయం. ఒకదానికొకటి ఫైట్ జరగడం వల్ల లోలోకెళ్ళిపోతుంటారు. అది రకరకాల టెక్నిక్స్ అన్నీ వాడుతుంటారు. ఫెయిల్ అవుతారు. ఇంకా డీప్ లెవెల్‌లోకి వెళ్ళిపోతారు. తర్వాత కౌన్సెలింగ్‌కొస్తారు. హ్మ్. అన్ని టెక్నిక్స్ యూజ్ చేసే వస్తారు. చాలా కష్టం అప్పుడు ఇంకా వాళ్ళకి కష్టం ఉంటది. సో, థాట్స్‌ని కంట్రోల్ చేయాలని చూడడమే మేజర్ ప్రమాదం. కంట్రోల్ చేస్తే ఇంకా ఒత్తిడి పెరుగుతది, తగ్గదు. ఓకే. సో, ఈ థాట్స్ ఉంటాయి గదా! సో, కంపల్షన్స్ ఎందుకు చేస్తుంటారు? థాట్స్ వల్ల? థాట్స్ ఏంటంటే థాట్స్ ఏంటంటే దాని యొక్క మెయిన్ పర్పస్ ఏంటంటే వస్తూ ఉంటాయి. బికాస్ ఆఫ్ ద సిస్టమ్ వల్ల, బిలీఫ్ సిస్టమ్ వలన. వాటి నుంచి ఎస్కేప్ అవ్వడం కోసం ఆ కౌంటర్‌గా ఏదో ఒక బిహేవియర్ బిహేవియర్. అది. నెగెటివ్ థాట్స్‌ని మన మీద టెంపరరీ రిలీఫ్ కోసం టెంపరరీ గాని రిలీఫ్ కోసం ఏదైనా. అంత అంటే కొంతవరకు అది ఎస్కేప్ అవ్వడం. ఎస్కేప్ అవ్వడం కోసం. కొంతమంది ఒక దాంట్లో కూడా పర్ఫెక్టిజం పెట్టుకుంటారు. అవును. రిలీజియస్ ఓసీడీ అనుకోండి. హ్మ్. వాళ్ళేం చేస్తుంటారంటే కొంత ఏంటది ఈ 5 టైమ్స్ చేస్తే అవును. ఓకే. 6 టైమ్స్ చేయాలి. ఇలా ఒక నంబర్ పెట్టుకుంటారు. ఆ నంబర్ చేసుకుంటే కొంతవరకు వాళ్ళకి మెంటల్లీ కొంత కంఫర్ట్ ఫీల్ అవుతారు. ఆ విధంగా చేస్తుంటారు. అంటే ఈ థాట్స్ రావు. ఇలా చేస్తే ఇలా రావు. అంటే వాళ్ళు ఈ విధంగా పెట్టుకోవడం. ఇలా ఏదో ఒక కంపల్షన్ చేయడం ఏంటంటే దాని నుంచి తప్పించుకోవడానికి వాడే ఒక బిహేవియర్ తప్ప అది చాలా మంది ఆ బిహేవియరే ఇది. అంటే ఆ థాట్స్ రిలేటెడ్ బిహేవియర్ అనుకుంటారు. అది మేజర్ పొరపాటు పడతారు. అది కాదు. కౌంటర్ నుంచి బ్యాక్ రావడం. ఓకే. సో, ఇప్పుడు చాలామంది అనుకుంటారు ఓసీడీ వల్ల భయమొస్తుందనుకోని. బట్ ఓసీడీ వల్ల భయం ఉంటుందా? లేదంటే భయం వల్ల ఓసీడీ వస్తుందా? ఓసీడీ వలన భయం రావడం కాదు. భయం వల్ల ఓసీడీ రావడం కూడా కాదు. భయమే ఓసీడీ. ఓకే. భయమే మేజర్ రీజన్. భయం రావడానికి కారణం యాటిట్యూడ్ బిలీఫ్ సిస్టమ్. బిలీఫ్ సిస్టమ్. సో, అది మారితే హ్మ్. యూజువల్‌గా నాకు ఒక టెక్నిక్ నేను ఓన్‌గా క్రియేట్ చేసుకుందేంటంటే, ఒక లెవెల్ ప్రకారం ముందు ఫోకస్ ఎక్కడ చేయాలంటే ఆ బిలీఫ్ సిస్టమ్‌ని బ్రేక్ చేయాలి. ఓకే. వీలైనంత లాజిక్‌ని వాడి. తర్వాత మిగతా ఆటోమేటిక్‌గా హ్మ్. భయం పోతది. భయం భయం పోతే థాట్. భయం మొత్తం ఆగిపోతుంది. ఇది ఒక ప్రాసెస్. హ్మ్. అంతే తప్ప భయం అంటే ఓసీడీ. హ్మ్. ఓసీడీ వల్లనే భయమొస్తుంది. భయం వల్లనే ఓసీడీ వస్తుంది. ఇలా రకరకాలు చెప్తుంటారు. బట్ అది కాదు. భయమే ఓసీడీ. ఓసీడీకి ఇంకా డెఫినిషన్ అంటే ఇంకేం లేదు. డెఫినిషన్ ఉంది. బట్ మేజర్ మూల కారణం ఏంటంటే భయం. ఓకే. సో, మెడిసిన్స్ వల్ల ఓసీడీ తగ్గే అవకాశాలున్నాయంటారా? మెడిసిన్స్ వల్ల? మెడిసిన్స్ వల్ల మెడిసిన్ ఎందుకు వాడతారంటే యూజువల్‌గా మెడిసిన్ యొక్క పర్పస్ ఏంటంటే ఆహ్, ఏదైనా ఒక థాట్ వచ్చినప్పుడు మన బ్రెయిన్‌లో చాలా కెమికల్స్ ఉంటాయి. ఆ కెమికల్స్ అనేవి ఆహ్, థాట్ పర్పస్ లెవెల్ బట్టి అవి రియాక్ట్ అవుతూ ఉంటాయి. ఆహ్, డేంజరస్ కెమికల్స్ అయితే కొన్ని కెమికల్స్ రావడం, పాజిటివ్ అయితే కొన్ని కెమికల్స్ ఉండడం. ఇలా రకరకాల కెమికల్స్ అనేవి దానికి అంటే థాట్ రిలేటెడ్‌గా అవొస్తుంటాయి. అది అలా మారితేనే బాడీ యొక్క సర్వైవల్ మోడ్ అది. ఆ కెమికల్స్ యొక్క పర్పస్ సర్వైవల్ మోడ్. సో, అప్పుడు ఏమవుద్దంటే ఓసీడీలో ఉండే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే వాళ్ళు నిరంతరం అవే థాట్స్ వస్తాయి కాబట్టి కెమికల్స్ నిరంతరం ఇంబాలెన్స్ అయ్యి నైట్ టైమ్ నిద్ర రాకపోవడం. నైట్ పడుకునేటప్పుడు కూడా ఈ థాట్స్ అనేవి ప్రాసెస్ అవ్వడం వల్ల మార్నింగ్‌కి చాలా డల్‌గా ఉండటం. ఎందుకంటే ఎనర్జీ ఖర్చయిపోతది. ఈవెన్ థో స్లీప్ మోడ్. మార్నింగ్ లేవగానే మళ్ళీ థాట్స్ వస్తాయి. నైట్ నిద్ర పట్టింది. ఓకే. హ్యాపీగా ఉంటారు. మార్నింగ్ లేవగానే మళ్ళీ వస్తాయి. మళ్ళీ థాట్స్ వస్తుంటాయి. ఇలా కెమికల్స్ ఎవ్రీ డే
వస్తూ ఉంటాయి. కెమికల్ ఇంబాలెన్స్ జరుగుతుంటది కాబట్టి కొన్నాళ్ళకి ఏమవుద్దంటే స్లీప్ రాదు. ఓకే. ఎందుకంటే కెమికల్ ఇంబాలెన్స్ జరిగితే స్లీప్ రాదు. ఎందుకంటే ఆ కెమికల్ యొక్క పర్పస్ ఏంటంటే డేంజర్ ఉంది. హ్మ్. సంథింగ్ డేంజర్ మన మైండ్ అండ్ బాడీ ఫీల్ అవుతూ ఉంది కాబట్టి నిద్రపోతే బాడీ రిలాక్సేషన్‌లో ఉండలేదు. డేంజర్ ఉందంటే తను తను కాపాడుకోవడంలోనే తన పర్పస్. బాడీ యొక్క పర్పస్. హ్మ్. సో, దాని డేంజర్ నుంచి రావాలి కాబట్టి నిద్ర బాడీ పట్టనివ్వదు. హ్మ్. కాబట్టి ఆ టైంలో ఏం చేస్తారంటే టాబ్లెట్స్ మీద డిపెండ్ అవుతారు. అంటే ఇది ఏ లెవెల్‌లో అంటే ఓసీడీ కొంచెం హ్మ్. సివియర్ లెవెల్‌లో ఉండే వాళ్ళకి ఆహ్, మెడిసిన్ అనేది ఇచ్చి హ్మ్. సైకియాట్రిక్ హెల్ప్‌తో మెడిసిన్ తీసుకొని అంటే సైకాలజిస్ట్ ఇవ్వకూడదు. హ్మ్. అది చట్టపరంగా విరుద్ధంగా సైకియాట్రిస్ట్ తీసుకొని హ్మ్. అతను ఒక ప్రాసెస్ ఉంటది. హ్మ్. మెడిసిన్ ఇస్తుంటారు. ఆ మెడిసిన్ ఇచ్చి కొంతకాలం తర్వాత మెడిసిన్‌తో పాటైనా పర్వాలేదు. మెడిసిన్ కొంతకాలం అంటే మోర్ దెన్ 2 మంత్స్ ఇలా వాడిన తర్వాత ఈ కెమికల్స్ అన్నీ బ్యాలెన్స్ అయ్యి, స్లీప్ మంచిగా పట్టి, అప్పుడు ఓసీడీ కౌన్సెలింగ్ తీసుకొని, కౌన్సెలింగ్ తగ్గిన తరువాత హ్మ్. వాళ్ళకి క్లారిటీ వచ్చిన తర్వాత ఒక లెవెల్ ప్రకారం ఆహ్, డోసెస్ తగ్గించుకుంటూ డోసెస్ తగ్గించుకుంటూ మెడిసిన్ బ్రేక్ చేయాలి. మెడిసిన్ ఓసీడీ కౌన్సెలింగ్ ఇవ్వడానికి హెల్ప్. ఓకే. బట్ మెడిసిన్ వలన ఒత్తిడి ఓసీడీ తగ్గదు. తగ్గదు. చాలామంది ఏం చెప్తారంటే కెమికల్ ఇంబాలెన్స్ అయింది కాబట్టే ఓసీడీ వచ్చింది అవును. అవును. అని అనుకుంటారు. చాలా మంది. హ్మ్. అసలు కెమికల్ ఇంబాలెన్స్ ఇప్పుడు ఏదో కెమికల్ ఇంబాలెన్స్ అయింది. ఒకరికేమో రిలీజియస్ ఓసీడీ వచ్చింది. ఇంకొకరికేమో సూసైడల్ ఓసీడీ వచ్చింది. మరి కెమికల్ ఇంబాలెన్స్ అయిన వ్యక్తికి అందరికి ఒకే ఓసీడీ రావాలి గదా! ఎగ్జాక్ట్‌లీ. మరి అందరికి ఒకటే ఎందుకు రావట్లేదు? రావట్లేదు. కెమికల్ ఇంబాలెన్స్ వల్ల ఓసీడీ రాలేదు. ఓసీడీ ఏదైతే ఉందో వాళ్ళకుండే థాట్స్ వల్ల కెమికల్ ఇంబాలెన్స్. హ్మ్. వాళ్ళకుండే మిగతా సైకలాజికల్ ప్రాబ్లమ్స్ అంతే. మనకి ఎవరో ఒక అమ్మాయిని ప్రేమించిన వ్యక్తి హ్మ్. మోసపోయో సంథింగ్ ఏదో హ్మ్. మన సమాజం ప్రకారం హ్మ్. చీటెడ్ అయ్యి ఆహ్, హ్మ్. డిప్రెషన్‌లోకి వెళ్లారు. హ్మ్. అప్పుడు డాక్టర్ ఎళ్తే కెమికల్ ఇంబాలెన్స్ అయింది టాబ్లెట్‌లు హ్మ్. ఇచ్చారంటారు కదా! ఇచ్చేటప్పుడు మరి ఆహ్, డిప్రెషన్ అతను ఏదైతే ఉన్నారో లవ్ వలన తనకి కెమికల్ ఇంబాలెన్స్ అయిందా? లేదంటే కెమికల్ ఇంబాలెన్స్ వల్ల అవ్వడం వల్ల లవ్ ఫెయిల్ అయిందా? లవ్ ఫెయిల్ అయ్యి లవ్ డిప్రెషన్ ఫె హ్మ్. అంతే లవ్ కదా! ఫెయిల్ అవ్వడం సో, వల్ల ఎగ్జాక్ట్‌లీ ఇంబాలెన్స్. ఇది ఇంతే. హ్మ్. ఏదైనా సరే కెమికల్ ఇంబాలెన్స్ అవ్వటం వలన హ్మ్. ఆహ్, ఓసీడీ రాదు. ఓసీడీ రావడం వల్ల కెమికల్ ఇంబాలెన్స్ అవుద్ది. ఆ కెమికల్ బ్యాలెన్స్ చేయడం కోసం మాత్రమే మెడిసిన్ అవసరం. హ్మ్. మెడిసిన్ వాడటం వల్ల తగ్గినట్టు అనిపిస్తది. హ్మ్. కానీ మెడిసిన్ ఆపేస్తే వితిన్ ఫ్యూ మంత్స్‌లో మళ్ళీ విత్‌డ్రా సింప్టమ్స్ వచ్చినప్పుడు మోర్ ఎక్కువుంటది. ఆ తర్వాత అప్పుడు ఇంకా ఎక్కువ డోసేజ్ వాడాలి. హ్మ్. అండ్ విత్‌డ్రా సింప్టమ్స్ తర్వాత ఎక్కువ ఓసీడీ ఇంకా సివియర్ పెరుగుతది. హ్మ్. సో, ఈ విధమైన ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి మెడిసిన్ యొక్క మెయిన్ పర్పస్ అది. ఓకే. ఓసీడీకి కౌన్సెలింగ్ చాలా హెల్ప్ అవ్వడం కోసం మేజర్‌లీ మెడిసిన్ వాడనిస్తారు. అండ్ వాళ్ళకి గూడా స్లీప్‌లెస్ ఉండేటప్పుడు గూడా ఇబ్బంది. ఓకే. సో, ఓసీడీతో సఫర్ అవుతున్న వాళ్ళకి రిపీటెడ్‌గా థాట్స్ వస్తూ ఉంటాయి. సో, వాళ్ళ మైండ్‌లో ఏం జరుగుతుంటుంది? అంటే లోపల ఐ మీన్ మైండ్‌లో ఏం జరుగుతుంటుంది? థాట్స్ రిపీటెడ్‌గా రావడం వల్ల? సో, హ్మ్. ఒకసారి దాని గురించి చెప్పండి ఒకసారి. వాళ్ళకి ఏంటంటే యూజువల్‌గా మనకి చాలా థాట్స్ అనేవి ఎవ్రీడే ప్రాసెస్ అవుతుంటాయి. నెగెటివ్, పాజిటివ్. హ్మ్. నాట్ ఓన్లీ ఓసీడీ పట్ల కాదు వాళ్ళకి వేరే వాటి పట్ల కూడా కొంతవరకు బిలీఫ్ సిస్టమ్ ఉంటది. నెగెటివ్ బిలీఫ్ సిస్టమ్ ఉండి, ఆ థాట్స్ కూడా వస్తుంటాయి. హ్మ్. మనకి ఎగ్జామ్స్ టైమ్‌లో హ్మ్. వచ్చేటప్పుడు స్ట్రెస్. మనకేదైనా హ్మ్. పేపర్ ఉండేటప్పుడు దాని మీద హ్మ్. థాట్స్ అవును. ఎక్కువొస్తాయి. మిగతా వాటి పట్ల కొంచెం తక్కువుంటది. ఇలా ఎవ్రీడే ప్రాసెస్ అవుతుంటాయి. ప్రాసెస్ అయ్యి మనకి బిలీఫ్ సిస్టమ్ మోర్ సివియర్ లెవెల్‌లో ఉండేటప్పుడు ఏమవుద్దంటే, ఆ థాట్‌ని మనమే ఏదో చేయాలని దాన్ని పిక్ చేసుకొని మరి దాన్నేదో చేస్తాం. హ్మ్. అది ఎళ్ళిపోతది. యాక్చువల్‌గా ఏ థాట్ అయినా అకార్డింగ్ టు సైకాలజీ ప్రకారం 30 సెకండ్స్ దాటి ఎక్కువ కాలం ఉండదు. హ్మ్. కానీ మనం దాన్ని పిక్ చేసి మళ్ళీ ప్రాసెస్ చేస్తాం. ఓకే. ప్రాసెస్ చేయడం వల్ల ఏమవుద్దంటే భయమొస్తది. భయం రాగానే ఏం చేస్తానంటే దీన్ని మనకి ఉండే దీని ప్రకారం దీన్నేదో చేయాలని మళ్ళా దానికి రకరకాల యుద్ధం చేస్తుంటారు. హ్మ్. ఆ యుద్ధం ఎప్పుడైతే చేస్తామో పెరుగుతుందని అర్థం. ఇంకా పెరుగుతూ ఉంటది. హ్మ్. యూజువల్‌గా ఆ థాట్ ఎళ్ళిపోతే కొన్నాళ్ళకి మనం కొంతవరకు ఇది అవును. ఇవ్వాలనుకుంటాం. బట్ అలా కూడా సాధ్యపడదు. బట్ మనం ఏం చేస్తుంటాం ఆ బ్యాటిల్ ఇంకా పెంచి రకరకాలుగా టెక్నిక్స్ అన్ని వాడుతుంటాం. దానివల్ల ఇంకా పెరుగుతుంది.
సో, హ్మ్. ఆహ్, ఈ విధంగా మనం ఏంటంటే ఎక్కువగా థాట్‌తో యుద్ధం చేయాలి. హ్మ్. థాట్‌ని హ్యాండిల్ చేయాలి. హ్మ్. థాట్ పట్ల మనం ఒక యాటిట్యూడ్‌ని పెట్టుకొని థాట్‌ని తీసేయాలంటే ఇంకా అది. ఓకే. సో, మీరిందాక జెప్పారు చాలా రకాలైన ఓసీడీలుంటాయని జెప్పారు. సో, ఏ ఓసీడీ ఎక్కువ సఫర్ చేస్తది ఎవరినైనా? ఎటువంటి ఓసీడీ? ఏఓసీడీ అనేది కాదు. ఏ ఓసీడీ అయినా ఒక పీక్ లెవెల్‌కెళ్ళిన తర్వాత సఫరింగ్ ఒకేలా ఉంటది. బట్ కొన్ని ఓసీడీస్ కొంచెం డేంజరస్‌గా అనిపిస్తాయి. హుహు. హెచ్ఐవి ఓసీడీ ఒకటి హ్మ్. డేంజరస్‌గా అనిపిస్తది. ఎందుకంటే కొంతవరకు సమాజం కొంచెం అవును. మిగతా డిసీజెస్ అంటే ఓకే. హ్మ్. క్యాన్సర్ మీద ఓసీడీ రాదు. అవును. ఎందుకంటే క్యాన్సర్ సమాజం యాక్సెప్ట్ యాక్సెప్ట్ చేస్తది. చేస్తుంది. ఎగ్జాక్ట్‌లీ. లేదంటే ఏదో మలేరియా వచ్చి, టైఫాయిడ్ వచ్చి హ్మ్. వీటి మీద ఓసీడీ ఓసీడీ రాదు. రాదు. హెచ్ఐవి మీద ఎందుకంటే సమాజం హ్మ్. హెచ్ఐవి మీద ఉండే నెగటివిటీ వల్ల నెగెటివ్. హ్మ్. స అంటే హెచ్ఐవి వచ్చిందంటే క్యారెక్టర్‌లెస్ పర్సన్‌గా సమాజం హ్మ్. చూస్తదనే దీనితో హెచ్ఐవి ఓసీడీ వస్తది. సో, ఇది కొంచెం డేంజరస్‌గా అనిపిస్తది ఎక్కువగా. హ్మ్. నెక్స్ట్ సూసైడల్ ఓసీడీ. అదేంటంటే క్లోజ్ టు డెత్. ఇప్పుడు హ్మ్. ఐజెనిక్ ఓసీడీ అనుకోండి. హ్మ్. హైజీనిక్ ఓసీడీ ఏంటంటే కొంతవరకు హైజీనిక్ ఇబ్బందొచ్చి ఏదో హ్మ్. సిక్ అయ్యి, లేదంటే వాళ్ళకేమైనా స్కిన్ డిసీజెస్ వచ్చి, ఇంకో ఎగ్జాక్ట్‌లీ. డిసీజెస్ వచ్చినా హ్మ్. కొంతవరకు ఆహ్, టాబ్లెట్స్ ఉంటాయి. డాక్టర్స్ ఉంటారు. ఇదంతా పెద్ద ప్రాసెస్. హ్మ్. బట్ సూసైడల్ ఓసీడీ ఏంటంటే కొంత క్లోజ్ టు డెత్. ఆ! అప్పటికప్పుడే చనిపోతారేమో అని భయం ఉంటది కాబట్టి హ్మ్. కొంచెం భయం ఎక్కువుంటది. మిగతా రిలీజియస్ ఓసీడీ కూడా కొంతవరకు ఇబ్బందుంటది. ఓకే. అది. ఓకే. సో, ఇలా ఇవి కొంచెం డేంజరస్ ఎక్కువుంటాయి. హ్మ్. అది. ఓకే. సో, చాలామంది ఏమంటుంటారంటే కౌన్సెలింగ్ తీసుకున్నా ఓసీడీ తగ్గదు. సో, లైఫ్ లాంగ్ మెడిసిన్స్ వాడాల్సిందే అని చెప్తుంటారు. అది నిజమేనంటారా? హ్మ్. కౌన్సెలింగ్ తీసుకుంటే ఓసీడీ తగ్గదు. హ్మ్. లైఫ్ లాంగ్ మెడిసిన్స్ వాడాల్సిందే అని వాడాల్సిందే అని చెప్తుంటారు. చెప్తుంటారు చాలామంది. కానీ అసలు ఓసీడీ ఎలా వచ్చింది? దాని యొక్క పర్పస్ ఏంటి? అనేది కొంతవరకు వాళ్ళకి అవగాహనొస్తే డెఫినిట్‌గా ఆహ్, కౌన్స్ కౌన్సెలింగ్‌తో డెఫినిట్‌గా చాలా ఆహ్, బ్యూటిఫుల్‌గా ఓసీడీని అధిగమించొచ్చు. చాలా బ్రహ్మాండంగా అధిగమించొచ్చు. ఎందుకంటే ఇది ఒక బిలీఫ్ సిస్టమ్ నుంచొచ్చింది. ఓకే. ఇది జెనెటికల్‌గా వచ్చింది గాదు. లేదంటే ఏదో బయలాజికల్ ప్రాబ్లమ్ కాదు. హ్మ్. లైఫ్ లాంగ్ మెడిసిన్ వాడడానికి. హ్మ్. ఇది ఒక బిలీఫ్ సిస్టమ్. మనకి పుట్టినప్పటి నుంచి ఏదో ఒక ఇన్ఫర్మేషన్ మనకొస్తది. హ్మ్. ఇన్ఫర్మేషన్ పుట్టగానే హ్మ్. చిన్నప్పుడు మన పేరెంట్స్ దేవుడిని చూపించారు. అవును. దేవుడిని చూపించినప్పుడు ఒక ఇన్ఫర్మేషన్‌తో పాటు దేవుడు గొప్పవాడు అనే ఒక ఒపీనియన్ గూడా ట్రీట్ మనలోకొచ్చేసింది. చేస్తారు. హ్మ్. సో, ఇలా దేవుడి పట్లే కాదు. ప్రతి దాని పట్ల ఫుడ్ హ్మ్. మీద ఈ ఫుడ్ మంచిది, ఆ ఫుడ్ మంచిది కాదు. ఇన్ఫర్మేషన్ ప్లస్ ఒపీనియన్. హ్మ్. ఇలా మనకొక సాఫ్ట్‌వేర్ డెవలప్ అవుద్ది. మన మైండ్ ఒక సాఫ్ట్‌వేర్. హ్మ్. ఆ విధమైన మైండ్‌లో ఏమైనా బిలీఫ్ సిస్టమ్‌లో చిన్నప్పటి నుంచి ప్రాక్టీస్‌లో ఒక ఒక దాని పట్ల నెగెటివ్ బిలీఫ్ సిస్టమ్ ఆహ్, పెడుతుంటారు. హ్మ్. దానికి అపోజిట్‌గా థాట్స్ వస్తే యాక్సెప్ట్ చేయాలి. హ్మ్. సో, ఆ విధంగా మన బిలీఫ్ సిస్టమ్ డెవలప్ అవుతది కాబట్టి, ఆ బిలీఫ్ సిస్టమ్ మారితే ఆటోమేటిక్‌గా ఓసీడీ అనేది తగ్గుతుంది. అంతే తప్ప గాని ఇది లైఫ్ లాంగ్ తగ్గకుండా ఉండడం, ఎంత కౌన్సెలింగ్ తీసుకున్నా తగ్గదు. లేదంటే ఎంత మెడిసిన్ లైఫ్ లాంగ్ వాడాల్సింది వేరే మార్గం లేదనేది అది ఒక అపోహ తప్ప ఖచ్చితంగా ఓసీడీ అనేది చాలా కేసెస్ తగ్గాయి. హ్మ్. ఇంకా తగ్గుతాయి. ఓన్లీ ఓసీడీ తగ్గడానికి వన్ ఆఫ్ ది ఓన్లీ ఆప్షన్ కౌన్సెలింగ్ మాత్రం. ఇంకేం జేసినా సరే, ఇంకా రకరకాలుగా హోమియోథెరపీ లేదంటే ఇలా రకరకాల ఏం వాడినా మెడిసిన్ వాడుతుంటారు. హ్మ్. హోమియోపతి మెడిసిన్ హ్మ్. వాడినా, హ్మ్. ఏం జేసినా సరే దానికి రిలవెంట్ గాదు. అవును. రిలవెంట్ ఇప్పుడు నీకు ఒక రిలీజియన్ మీద ఓసీడీ రావడానికి, రిలీజియన్ థాట్స్‌తో ప్రతిసారి సఫర్ అవ్వడానికి హోమియో మెడిసినో లేదంటే హ్మ్, ఇంగ్లీష్ మెడిసినో హ్మ్. వాడడానికి సంబంధం ఏంటి? సంబంధం లేదు. సో, అవన్నీ కూడా మనం అర్థం చేసుకొని దాన్ని బట్టి ఏ విధంగా ప్రొసీడ్ అవ్వాలనే దాన్ని చూసుకుంటే బెటర్. సో, ఓసీడీతో సఫర్ అవుతున్న వాళ్ళు కౌన్సెలింగ్ తీసుకోకుండా వాళ్ళకి వాళ్ళు సెల్ఫ్‌గా బయటపడొచ్చంటారా? వాళ్ళకి వాళ్ళు ఏంటంటే కౌన్సెలింగ్ ముందు వాళ్ళకి క్లారిటీ ఉండదు. హ్మ్. ఎందుకొచ్చింది? హ్మ్. ఏంటి? అనేది. ఆ క్లారిటీ ఉంటే అసలు ఓసీడీయే రాదు కదా! అవును. ఆ క్లారిటీ ఉండదు. ఎందుకొచ్చింది అని చూడరు. హ్మ్. వాళ్ళేంటంటే కంప్లీట్‌గా థాట్స్ మీదే ఫోకస్ చేస్తూ ఉంటారు. హ్మ్.
వాటిని ఎలా తీయాలనేది వాళ్ళ మెయిన్ ప్రయత్నం ఉంటది. హ్మ్. సో, ఒకవేళ క్లారిటీ ఉంది ఓసీడీ ఇలా వస్తది, ఇలా ఉంటది, ఈ విధంగా ఉంటది, ఇది జరుగుతది హ్మ్. అనేటప్పుడు అసలు ఆళ్ళకి ఓసీడీ వరకే వెళ్ళరు. ఓకే. వన్స్ ఓసీడీకి వెళ్ళిన తర్వాత వాళ్ళకి వాళ్ళు బయటికి రాలేరు. ఆ ప్రయత్నంలోనే ఇంకా ఇంకా లూప్‌లోకెళ్ళిపోతారు. ఓకే. ఎందుకంటే మెయిన్ ఏంటంటే థాట్స్‌తో కంటే దాని వెనకాతల ఫియర్ అనేది చాలా భయంకరం. ఓకే. ఆ థాట్స్ యొక్క ఫియర్ అనేది ఏంటంటే అసలు థాట్ గురించి ఆలోచించడానికే భయపడతారు. అలాంటిది వాళ్ళకి వాళ్ళు రావడం అనేది సాధ్యపడదు. సో, ఎవరో ఒక ప్రొఫెషనల్ హెల్ప్ తీసుకొని ఒక హ్మ్. క్రమబద్ధంగా, ఒక హ్మ్. సిస్టమాటిక్‌గా ఒక వన్ బై వన్ ఒక ప్లాన్ ప్రకారం ఒక్కొక్కటి, ఒక్కొక్క టాపిక్ మీద హ్మ్. దానికి రిలవెంట్‌గా ఉండే టెక్నిక్స్ అన్నీ అవును. చూసి ఒక పద్ధతిగా కౌన్సెలింగ్‌లో అనేది తీసుకువెళ్ళడం జరుగుతుంది. ఓకే. సో, ఓసీడీతో సఫర్ అయిన వాళ్ళు కొన్ని థాట్స్‌తో సఫర్ అవుతుంటారు. సో, వాళ్ళు కౌన్సెలింగ్ తీసుకొని ఓవర్‌కమ్ చేసిన తర్వాత కూడా మళ్ళీ అవే థాట్స్ వస్తాయా? ఐ మీన్ ఏదైతే సఫర్ అయ్యారో ఇంతకుముందు అవి కౌన్సెలింగ్ తీసుకొని ఓవర్‌కమ్ చేశారు. మళ్ళీ ఆ థాట్స్ వస్తాయా అని చెప్పేసి అడుగుతున్నాను. ఆ థాట్స్ థాట్‌ని తీసేయడం యొక్క మెయిన్ పర్పస్ కాదు. ప్రతీదీ థాటే. ఓకే. మన ఫుడ్ మీద ఒక థాట్ వచ్చింది. హ్మ్. ఇప్పుడు లేదంటే హ్మ్. మా ఒక ఒక అబ్బాయికి ఒక గర్ల్ ఫ్రెండ్. హ్మ్. గర్ల్ ఫ్రెండ్ ఉంటే ఆ అమ్మాయిని ప్రేమించాడు. ఆ అమ్మాయి సెక్సువల్ థాట్ వచ్చింది. హ్మ్. తనేం నెగెటివ్ అనుకోడు. హ్మ్. సెక్సువల్ థాట్ అది కూడా. బట్ తన గర్ల్ ఫ్రెండ్ ఈ సమాజం యాక్సెప్ట్ చేసింది కాబట్టి ఓకే. అదే థాట్ ఒక అబ్బాయి మీద వచ్చిందనుకో. హ్మ్. ఏదో సెక్సువల్ థాట్. తను ఎక్స్‌పెక్ట్ చేయలేదు. అవును. అంటే ఇక్కడ 2 థాట్సే జరిగాయి. హ్మ్. సో, తీయాల్సింది థాట్ కాదు. ఓసీడీ మెయిన్ పర్పస్. వాళ్ళు కూడా అదే చేస్తున్నారు. అనుకున్న ఒపీనియన్. హ్మ్. హ్మ్. వాళ్ళు కూడా అదే చేస్తుంటారు. ఏంటి ఆహ్, థాట్స్ పోతాయా? హ్మ్. థాట్స్ తగ్గిపోతాయా? థాట్స్‌ని ఎలా కంట్రోల్ చేయాలి? ఈవెన్ ద కౌన్సెలింగ్‌లో ఫస్ట్ లెవెల్ ఆఫ్ కౌన్సెలింగ్‌లో అవే అడుగుతారు. హ్మ్. థాట్స్‌ని ఎలా తీయాలి? థాట్స్‌కి ఏమైనా టెక్నిక్స్ ఉంటాయా? 2, 3 సెషన్‌లో థాట్స్‌ని తీసేయొచ్చు. హ్మ్. అది కాదు. సో, కౌన్సెలింగ్ తర్వాత కూడా థాట్స్ వస్తుంటాయి. హ్మ్. కొన్నిసార్లు ఎక్స్‌టర్నల్ ఫ్యాక్టర్స్ వలన కూడా ట్రిగ్గర్స్ వస్తాయి. హ్మ్. ట్రిగ్గర్స్ రావడం కొంతవరకు నేనైతే మంచిదనే చెప్తాను. ఎందుకంటే వాళ్ళకి ఇంకా ఇంకా క్లారిటీ పెరుగుద్ది. హ్మ్. ఎన్ని ట్రిగ్గర్స్ వస్తే అంత బెటర్. ఎందుకంటే కొత్తగా ఏదైనా దాని మీద డౌట్ వచ్చినప్పుడే ఆ ట్రిగ్గర్స్ వస్తుంటాయి. లేదంటే ఎక్స్‌టర్నల్ ఫ్యాక్టర్స్ ఏమైనా ఇంట్లో ప్రాబ్లమ్స్ గాని, హ్మ్. వాళ్ళకేమైనా ఎగ్జామ్స్ ఉండటం, హ్మ్. లేదంటే వాళ్ళకేమైనా ఎక్స్‌టర్నల్ ఫ్యాక్టర్స్ వల్ల స్ట్రెస్ వచ్చినప్పుడు ఇంటర్నల్‌గా ఇవి కూడా వస్తుంటాయి. ఓకే. వచ్చినప్పుడు అవి పోతాయి. ట్రిగ్గర్స్ వచ్చి పోతాయి. దాన్నేం జేయాల్సిన అవసరం లేదు. ఆఫ్టర్ కౌన్సెలింగ్ కొంత క్లారిటీ వచ్చిన తర్వాత హ్మ్. దాన్ని మళ్ళీ వస్తున్నాయనే డౌట్ పడి మళ్ళీ డౌట్‌ని పెంచుకునేటప్పుడు కొంతవరకు డీమోటివేట్‌లా అనిపించి మారొచ్చేమో గాని ట్రిగ్గర్స్ వచ్చినప్పుడు దాన్నేం జేయాల్సిన అవసరం లేదు. కానీ కొత్త కొత్తగా డౌట్స్ వస్తుంటాయి. హ్మ్. అవి కొంతవరకు ఇదవుతాయి. సో, ఆ విధంగా జరుగుతాయి. ఓకే. హ్మ్. సో, ఫైనల్‌గా ఇప్పుడు ఓసిడితో సఫర్ అవుతున్నారు గదా! ఎటువంటి సైకాలజిస్ట్‌ని కలిస్తే బెటర్ అంటారు? హ్మ్. మీ ఒపీనియన్. ఓకే. అంటే ఇది మేజర్‌లీ ఉండే ప్రాబ్లమ్ ఏంటంటే హ్మ్. అందరూ ఓసీడీ గురించి సైకాలజిస్ట్‌ల గురించి కూడా చెప్తుంటారు. హ్మ్. ఆహ్, సారీ అందరూ ఓసీడీ గురించి చాలా సైకాలజిస్ట్‌లు హ్మ్. చెప్తుంటారు. ఏ సైకాలజిస్ట్‌ని కలసాలి? బెటర్ సైకాలజిస్ట్‌ని ఎలా చూజ్ చేసుకోవాలి? ఎందుకంటే పర్ సెషన్ సమ్ అమౌంట్ ఉంటది గదా! హ్మ్. ఇంత పే చేస్తారు గదా! అంత పే చేసి కొన్ని కౌన్సెలింగ్ తీసుకున్న తర్వాతే క్లారిటీ వస్తది. ఓకే. సెషన్స్. ఆ సెషన్స్ తీసుకున్న తర్వాత క్లారిటీ రాకపోతే చాలా ఇబ్బందుంటది. హ్మ్. ఎకనామికల్‌గా కొంత ఇబ్బందుంటది. ఇలా హ్మ్. చాలా ఉంటాయి. మళ్ళీ ఇంకో సైకాలజిస్ట్‌ని నమ్మాలంటేనే కొంతవరకు వాళ్ళు బ్యాక్ స్టెప్ ఏస్తారు. ఇవన్నీ జరుగుతాయి కాబట్టి బెటర్ సైకాలజిస్ట్‌ని ఎలా ఉంటదంటే, మీ సమస్య ఒక యూట్యూబ్‌లో ఒక వీడియో పెట్టారు. ఎలాగో తెలిసింది. హ్మ్. మీ సమస్యకి అతను చెప్పే విధానంలో ఏమైనా దగ్గరగా ఉండే అవకాశం ఉంటది. హ్మ్. దగ్గరగా ఉండే చాలామంది రెగ్యులర్‌గా చెప్పేస్తుంటారు థాట్స్‌ని ఎలా కంట్రోల్ అవును. కాదు. ఏం సమస్య? మన సమస్యకి ఇక్కడ సొల్యూషన్ అంటే యూజువల్‌గా వాళ్ళు చూసేటప్పటికి చాలా వరకు క్లారిటీ వస్తది. హ్మ్. ఏంటనేది ఏ సైకాలజిస్ట్ బట్ సమస్య మీ ఆహ్, ఏ సమస్య? ఇది నాకుండే సమస్యకి ఎక్కడ సొల్యూషన్ ఉంటది? ఏ విధంగా కమ్యూనికేషన్ అతను చేస్తున్నారు? హ్మ్. ఏ విధంగా జేస్తే ఇప్పుడు ఆల్రెడీ చాలామంది ఓసీడీకి థాట్స్‌ని కంట్రోల్ చేయాలని మెజారిటీ ఆఫ్ ది ఓసీడీ క్లయింట్స్ అందరూ కూడా హ్మ్. థాట్స్‌ని కంట్రోల్ చేయాలనే అనుకుంటున్నా. చూస్తున్నారు. అవును. కంట్రోల్ చేయడం వల్లే ఓసీడీ పెరుగుతుంది. హ్మ్. సో, ఈ ఈ విధంగా చెప్పేటప్పుడు ఇలాంటి సైకాలజిస్ట్‌ని మనం కన్సల్ట్ అయితే మళ్ళీ ఆ థాట్స్‌ని కంట్రోల్ చేయాలని టెక్నిక్స్ ఏవో హ్మ్. జెప్పేసి 2, 3 సెషన్‌లు పంపిస్తే తగ్గదనేది అవును. వాళ్ళు వాళ్ళు ఆల్రెడీ ఆ టెక్నిక్స్ అన్ని అవును. పాటించారు అవును. బిఫోర్ కౌన్సెలింగే. హ్మ్. సో, అప్పుడు
వాళ్ళు బెటర్‌గా వాళ్ళకి సొల్యూషన్ దొరుకుతది. వాళ్ళ బాధకి అర్థమవుతుంది. ఈ విధంగా వెళ్తే ఏది బెటర్ ఇదనేది వాళ్ళు అర్థం చేసుకొని బెటర్ సైకాలజిస్ట్‌ని కన్సల్ట్ అవ్వడం మంచిది. థాంక్ యూ సో మచ్ రిషి కుమార్ గారు. సో, అబ్సెషన్ అంటే ఏంటి? కంపల్షన్ అంటే ఏంటి? అది డిసార్డర్‌గా ఎప్పుడు మారుతుంది అనేది చాలా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశారు. థాంక్ యూ సో మచ్. నెక్స్ట్ టాపిక్‌తో మళ్ళీ కలుద్దాం. థాంక్ యూ ఫర్ వాచింగ్.